విజువల్స్ మనం లైవ్ లో చూసాము. సో ఓపెన్ నుంచి పార్టీ సభ్యులు Your call has been put on hold. Please stay online. Ningal Arita శశికళ అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించినటువంటి యొక్క అధికార పత్రాన్ని కూడా మొత్తం చూపించినటువంటి పరిస్థితి. సెంగొట్టయ్య వచ్చారు, వెళ్లారు. దాదాపు గంట పాటు ప్రత్యేకంగా సమావేశమైనటువంటి శశికళ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎడప్పాడి పళనిస్వామిని ముందు నుంచి తన కోటరీలో ఉన్న వ్యక్తి కనుక ఆయనకు ముందు నుంచి ఇస్తారని చెప్పి ఎన్టీవీ కూడా చెప్పడం జరుగుతుంది. సో సెంగొట్టయ్యకి ఇప్పటికే ప్రెసిడియం చైర్మన్ పోస్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు బదులు ఆయన స్థానంలో నెక్స్ట్ ఆయనకు అవకాశం ఇవ్వకుండా నెక్స్ట్ ఎడప్పాడి పళనిస్వామినే సీఎం అభ్యర్థిగా అలాగే శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటున్నట్టుగా చెప్పడం జరిగింది. అలాగే అధికారికంగా లేఖల్లో చెప్పడం జరిగింది. మనం అటువైపు చూస్తున్నాం, ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ వెళ్తున్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా ఒక దగ్గర గుంపు అవుతున్నటువంటి విజువల్స్ ఉన్నాయి. అక్కడ మన కెమెరామ్యాన్ చెంచయ్య చూపిస్తున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు గుంపుగా వస్తున్నటువంటి విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం. ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ఎడప్పాడి పళనిస్వామికి మద్దతు ఇస్తున్నట్టుగా ఇప్పటికే సంతకాలు తీసుకున్నటువంటి పరిస్థితిని మనం ఇప్పుడే ఇందాక చూసాం. ఇప్పుడు అంతా ఎమ్మెల్యేలందరితో కలిసి గుంపుగా వస్తున్న విజువల్స్ ని మన కెమెరామ్యాన్ చూపిస్తున్నటువంటి సందర్భం తెలుస్తుంది. ఇక్కడ గోల్డెన్ బే రిసార్ట్స్ లో క్షణక్షణానికి రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. వీళ్ళంతా కలిసి ఏదైతే అధికారికంగా ప్రకటించినటువంటి లేఖ ఉందో దాన్ని తీసుకొని మొత్తం కూడా శశికళ ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో, ఈ విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం నుంచి లోపలికి వెళ్తున్నటువంటి రూమ్ ఉంది. ఆ రూమ్ లో లోపల శశికళ ఉంది. నేతలంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఇటువైపు వస్తారా లేకంటే అటు శశికళ దగ్గర ఇదో ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యేలంతా కూడా గుంపుగా వస్తున్నటువంటి విజువల్స్ వీళ్ళందరి మద్దతు కూడా ఎడప్పాడి పళనిస్వామికి ఉన్నట్టుగా వీళ్ళంతా కూడా ఒక ప్రకటన చేయబోతున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు. అలాగే ఇటువైపు లెఫ్ట్ సైడ్ జయకుమార్ నిన్న మనకి ఎవరైతే ఇంటర్వ్యూ ఇచ్చారో ఆ మంత్రి ఉన్నారో ఆయన కూడా మాట్లాడే అవకాశం ఉంది. సెంగొట్టయ్య వచ్చి మీడియాను రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు అలాగే కొద్దిమంది కీలకమైనటువంటి మంత్రులంతా కూడా వచ్చి ఇప్పుడు ఒక ప్రకటన చేయబోతున్నారు. సో ఎమ్మెల్యేల యొక్క సమావేశం కానీ ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడబోతున్నారు, కాసేపు మాట్లాడబోతున్నారు వీళ్ళంతా. వీరితో పాటు ఎమ్మెల్యేలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఎడప్పాడి పళనిస్వామిని ఎన్నిక చేసిన నేపథ్యంలో ఇక్కడి నుంచి రాజ్భవన్కి వెళ్తారా లేకపోతే ఎంతమంది ఎమ్మెల్యేలు తమ వద్ద ఉన్నారని ఎంతమంది ఎమ్మెల్యేల సంతకాలు తీసుకున్నారని చెప్పి ఇప్పుడు చెప్తున్నటువంటి ఘటన ఏదైతే ఉందో ముందర గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర ఈ యొక్క డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఎమ్మెల్యేలంతా కూడా వచ్చి ఒక ప్రకటన చేయబోతున్నారు. మేము ఎవరికి మద్దతు ఇస్తున్నామన్న దానికి సంబంధించి. సో చూడాలి ఎంతమంది ఎమ్మెల్యేలు ఈ రోజు సాయంత్రం ఎంతమంది ఎమ్మెల్యేలు అక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారు. గవర్నర్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారా లేకపోతే నేరుగా డైరెక్ట్గా వెళ్ళి పెరేడ్లో పాల్గొంటారా అన్నది చూడాలి. శశికళ ఈరోజు ఏ క్షణమైనా కానీ కోర్టులో బెంగళూరులో హాజరు కావాల్సిన నేపథ్యంలో సో ఆవిడ ఈరోజు సాయంకాలం కానీ ఈరోజు కానీ పోలీసులైనా అదుపులో తీసుకోవచ్చు లేదా ఆవిడే స్వయంగా వెళ్ళి లొంగిపోతుందా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈలోగా ఈ డెవలప్మెంట్స్ ప్రకటించేసి ఆ తర్వాత వీళ్ళంతా రాజ్భవన్కి వెళ్ళిన తర్వాతనే ఆవిడ బెంగళూరుకి బయలుదేరతారా పోలీసులు అదుపులో తీసుకుంటారన్నది వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన శశికళ వర్గం నేతలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ వారు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నారు. లోపలికి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ ఎమ్మెల్యేలంతా కలిపి ఒక ప్రకటన చేస్తున్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నది వాళ్ళ దగ్గర మాత్రం ఇప్పుడు కీలకంగా మారింది. సో ఎమ్మెల్యేలకు సంబంధించిన సంఖ్య ఇప్పుడు కీలకమైన నేపథ్యంలో ఎంతమంది ఎమ్మెల్యేలతో సహా కలిసి వెళ్తారన్నది కూడా అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి జయా టీవీ ఎప్పటికప్పుడు అప్డేట్ రూల్ చేస్తుంది, ఎప్పటికప్పుడు చెప్తుంది. ఎమ్మెల్యేలకు సంబంధించిన వాయిస్ ను వినిపించే ప్రయత్నం కూడా తమిళ ప్రజలకు ఎలాంటి సమయంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని దానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలంతా శశికళ తరపున మాట్లాడబోతున్నారు. సో ఇక్కడ గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర ఈ యొక్క పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యేలందరూ కూడా ఇంకా కొద్దిమంది లోపల ఉన్నారు, కొద్దిమంది కీలకంగా ఉన్నటువంటి నేతలే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా జనాలకు తెలియాలనే దాంతోనే బహిరంగంగా ఎమ్మెల్యేలతో ఒక ప్రకటన చేస్తున్నటువంటి దృశ్యాల్ని మనం ఇక్కడ గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర చూడొచ్చు. బయట తీసుకున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం అన్నాడీఎంకే పార్టీ శశికళ వర్గం ముందు నుంచి చెప్తున్నట్టుగా సభాపక్ష నేతను కొత్త వారిని ఎన్నుకొని వారికి సీఎం అవకాశం కల్పిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఎడప్పాడి పళనిస్వామిని తమ ప్రతి సభాపక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది. ఆయనతో పాటు ఎమ్మెల్యేలందరినీ తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే శశికళకు మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా వెనకల ఉన్నారు. వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి లేఖలతో సహా ఉన్నాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. మన కెమెరామెన్
ఆ విజువల్స్ చూపిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యేలందరూ కూడా ఇంతకు ముందు సెంగొట్టయ్య వారి దగ్గర సంతకాలు తీసుకున్నారు. శాసనసభా పక్ష నేతగా ఎడప్పాడి పళనిస్వామిని మేము ఎన్నుకుంటున్నామని చెప్పి ఎమ్మెల్యేల సంతకంతో కూడినటువంటి లేఖలన్నిటిని కూడా గవర్నర్ దగ్గరకు తీసుకెళ్తున్నారు. అయితే తీసుకున్నటువంటి సంతకాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నది కూడా ఒక కీలకమైనటువంటి అంశంగా భావించవచ్చు. మరొక వైపు ఈ యొక్క పరిస్థితి నెలకొనడంతో అంతా బాగానే ఉంటుంది, నా వైపు అందరూ వస్తారు, మనమే గవర్నమెంట్ ను ఫామ్ చేస్తున్నామని చెప్పి ఓ పన్నీర్సెల్వం అక్కడ ఉన్నటువంటి మద్దతుదారులకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఆయన దగ్గర దాదాపు 9 నుంచి 10 మంది ఎమ్మెల్యేల సంఖ్య మాత్రమే ఉంది. తర్వాత ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలంతా క్యూలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రకటించిన తర్వాత కీలకమైనటువంటి నేతలు, 3 మంత్రులు, అలాగే 4 మంది ఎమ్మెల్యేలు వచ్చి కూడా ప్రకటించారు. వారితో పాటు మద్దతు ఇస్తున్నటువంటి అవకాశాలు కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వచ్చి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అక్కడ శశికళ ఉన్నారు, శశికళను వెళ్ళి కలుస్తున్నారు. శశికళ ఎలా చేయమంటే అలా చేయడానికి మేము వెనకాడమని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడే ప్రకటించినటువంటి అన్నాడీఎంకే వాళ్ళు ఇక్కడ నుంచి కూడా మొత్తం అంతా కూడా గవర్నర్ దగ్గరికి బయలుదేరడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పొచ్చు. అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వెహికల్స్లో వెళ్తారా, లేకపోతే ప్రభుత్వం ఇప్పుడు పోలీసులు తీసుకొచ్చినటువంటి బస్సుల్లో వెళ్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే అక్కడికి వెళ్లే ముందు ఒకసారి గవర్నర్ అపాయింట్మెంట్ ఇంకా కోరినట్టుగా మనకు సమాచారం లేదు. వీళ్ళంతా కూడా గవర్నర్ని కలవడానికి సంబంధించి, అపాయింట్మెంట్కి సంబంధించి ఇప్పటికే కోరిన నేపథ్యంలో అదే లెటర్ని కన్సిడర్ చేస్తారా, లేకపోతే మళ్ళీ కొత్తగా ఏదైనా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా అన్నది కూడా భావించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎడప్పాడి పళనిస్వామిని శశికళ సూచనల మేరకే మేము నియమించామని చెప్పి సెంగొట్టయ్యని ఇప్పుడే ప్రకటించారు కనుక శాసనసభ పక్ష నేతగా, తమిళనాడు సీఎంగా ఆయనే ఉండబోతున్నారని చెప్పి శశికళ వర్గం చెప్పడం జరుగుతుంది. శశికళకు ఎడప్పాడి పళనిస్వామి, జయలలితకు పన్నీర్సెల్వం ఎలాగనో ఆయన కూడా ఇక్కడ అలా ఈ వర్గంలో అలా అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా చెప్తారు. అలాగే మొదటి నుంచి జయలలిత ఎప్పుడైతే ఆసుపత్రి పాలైందో ఆ ఆసుపత్రి నుంచి కూడా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి ఎడప్పాడి పళనిస్వామి. కొద్దిగా మనం చూస్తున్నాం ఈ యొక్క క్యాంపులో పోలీసుల యొక్క బలగాలు కూడా భారీగా ఉన్నాయి. ఏదైతే మంత్రుల వాహనాలు ఉన్నాయో ఈ మంత్రుల వాహనాలతో పాటు అనేక మంది ఎమ్మెల్యేల వాహనాలు కూడా వెనకవైపు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఈరోజు దాదాపు 25 వాహనాల్లో రావడం, మహిళా పోలీసులు కూడా రావడంతో ఇక్కడ ఈ లోపలంతా కూడా పోలీసుల వలయంలోకి వెళ్ళిపోయినటువంటి దృశ్యాల్ని మనం చూడొచ్చు. మొత్తం శశికళ చుట్టూ కూడా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి, అంటే ఈ యొక్క రిసార్ట్స్ లో 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసు బలగాలు ఉండడం జరిగింది. శశికళతో కూడా పోలీసులు ఉన్నారు. ఆవిడతో పాటు ఆవిడకి సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు. టీటీవీ దివాకరన్, అలాగే దినకరన్ తో పాటు జయలలిత మేనల్లుడు దీపక్ కూడా ఆయన ఉదయం హడావుడిగా పిలవడంతో ఆయన కూడా రావడం జరుగుతారు. ఒక సందర్భంలో ఆయనకు కూడా ఏదైనా పార్టీ పదవి కట్టుబెట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చినా కానీ దాన్నింటినీ పటాపంచలు చేస్తూ ఒక్కసారిగా ఎడప్పాడి పళనిస్వామిని శాసనసభ పక్ష నేతగా ప్రకటించడంతో తన వద్ద ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గవర్నర్ దగ్గర పంపించేందుకు శశికళ సిద్ధమవుతుందని కూడా మనం భావించవచ్చు. మరి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారా, లేకపోతే మన రాసిన లేఖకి గవర్నర్ నుంచి రిప్లై వస్తుందని చూస్తున్నారా అన్నది మాత్రం ఇంకా బయటకు తెలియాల్సినటువంటి అంశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు గోల్డెన్ బే రిసార్ట్స్ చుట్టూగానే తమిళ రాజకీయాలు కూడా తిరుగుతున్నాయని చెప్పొచ్చు. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే పరిణామాలు జరుగుతున్నాయో ఆ పరిణామాలన్నిటికీ కూడా ఎడప్పాడి పళనిస్వామికి సంబంధించి కూడా ఆయన ఎమ్మెల్యేలతో వెళ్తారా, లేకపోతే మొదట ఒక్కడే వెళ్ళి గవర్నర్ 10 మంది మంత్రులతో కలిపి గవర్నర్ కలుస్తారన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక అటువైపు మాత్రం ఓ పన్నీర్సెల్వం స్పష్టంగా చెప్తున్నారు మన ప్రభుత్వం కంటిన్యూగా 4 ఏళ్ళు ఉంటుందని. మరి ఆయన ఆ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డప్ చేస్తున్నారో మాత్రం తెలియనటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. దినకర్, మరి కాసేపట్లో పన్నీర్సెల్వం ఈ గోల్డెన్ బే రిసార్ట్స్ కు వస్తున్నట్లు సమాచారం వస్తోంది. మరి అక్కడ ఏం జరగబోతోంది? ఈ నేపథ్యంలో అప్పుడు ప్రధాన భూమిక పోయించింది శశికళకు సంబంధించి ఎవరైతే పళనిస్వామిని అప్పట్లోనే ముఖ్యమంత్రిగా చేయాల్సింది, అయితే అది వీలు కాకపోవడం జరిగింది. అయితే తానే ముఖ్యమంత్రి అవుతాను ఇప్పుడు ఈరోజు